కాంగ్రెస్ కట్టప్పను కనిపెట్టేదెట్ట? మీనాక్షి నోటీస్ లీక్ అవ్వడంపై అంతర్గత విచారణ. వివరాలు సేకరిస్తున్న హస్తం నేతలు. త్వరలో ఏఐసిసికి నివేదిక. ఎవడా కట్టప్ప? ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఘటన ప్రకంపనలు రాష్ట్ర కాంగ్రెస్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ నుంచే తమకు మీనాక్షి నోటీసులు వివరాలు అందాయంటున్న బీజేపీ నేతల కామెంట్లు హస్తం పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. మీనాక్షి నామినేషన్ ఆర్ఓ తిరస్కరించినప్పటి నుంచి ఈ అంశం పైన ఏఐసిసి పెద్దలు కూడా సమాచారం సేకరిస్తున్నారనే టాక్ గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ కీలక నేతలు, రాష్ట్ర నాయకులు పలు కోణాల్లో ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరిపి ఏఐసిసి పెద్దలకు నివేదికని కూడా సమర్పించే అవకాశాలు ఉన్నాయని హస్తం వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా నామినేషన్ తిరస్కరణ తర్వాత ఢిల్లీలో ఏఐసిసి గురువారం అత్యవసర సమావేశం పెట్టుకున్నది. మరి ఈ కాంగ్రెస్లో బీఆర్ఎస్కు కానీ బీజేపీకి కానీ చెప్పేటోళ్ళు బాగా మంది ఉన్నారంట. పైసలు ఇస్తే అవసరం అంటే ఈ పార్టీ నమ్మి ఇంకో పార్టీకైనా పోతారు. దేశం మొత్తం ఒకవేళ పెడితే దేశాన్ని నమ్మైనా ఇంకో దేశానికైనా ఇచ్చేస్తారు. అట్లా ఉంటుంది మా వాళ్ళది. ఈ సిద్ధాంతం ఎటుపోయిందో, కాంగ్రెస్ సిద్ధాంతం ఏందో తెలియదు ఇప్పటికీ. రాహుల్ గాంధీ ఒక్కటి ఓట్ చోరీ అంటాడు, ఏడుందయా అంటే చెప్పాడు. మరి ఇక్కడ మొన్న అంత్యగిరిలు, మళ్ళీ ఇప్పుడు ఖమ్మంలో సైలెంట్గా ఉంటాడు. ఖమ్మంలో గౌజ్ కదా, ముస్లింలకు మనం వ్యతిరేకంగా పోవద్దు మన పార్టీ, అలా మూల సిద్ధాంతం అది. అందుకే చాలామంది కాంగ్రెస్ అని పిలుచుకుంటూ ఉంటారు. గింత మంచి ఒక అమ్మలాగున్న మీనాక్షి నటరాజన్ని బొందబెట్టడానికి చేసిందంటే ఆమె సింపుల్ సిటీకి మొక్కొచ్చు. ఫస్ట్ ఆమె నీళ్ళ బాటిల్ ఆమెనే పెట్టుకుంటుంది, ట్రైన్లో వస్తుంది, ట్రైన్లో పోతుంది ఢిల్లీ నుంచి. అటువంటి ఆమెకు ఒక రాజ్యసభ వస్తే ఓర్వలేకపోయింది మన తెలంగాణ కాంగ్రెస్ నేతలు. గట్టున్నది కథ. ఇక